మనకి ఇడ్లీ స్మూత్గా రావాలన్నా, దోశలు క్రిస్ప్గా రావాలన్నా, అలాగే గారెలు మృదువుగా రావాలి అన్నా కూడా కౌంటర్ టాప్ వెట్ గ్రైండర్తో మాత్రమే అవుతుంది అని అనుకుంటాము. అది లేకపోయినా పర్వాలేదు, ఓకే, వెట్ గ్రైండర్ ఉంటే ఈ పనులన్నీ అనుకున్నట్టుగానే అవుతాయి. కౌంటర్ టాప్ వెట్ గ్రైండర్ లేకుండా కూడా నార్మల్ మిక్సర్ గ్రైండర్ ఉంటుంది కదా, మిక్సీ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ మిక్సీలోనే ఈ బ్యాటర్స్ అన్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నా ప్రాక్టీసెస్ అన్నమాట ఇవి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ డైలీ టిఫిన్ ప్రిపరేషన్. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. సో వెట్ గ్రైండర్ ఎందుకు వద్దు అని అంటే వద్దు అని కాదు, ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఇంట్లో, ఎక్కువ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మనకి వెట్ గ్రైండర్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. 1, 2, 3 మెంబర్సే ఉన్నాము ఇంట్లో అన్నప్పుడు మనకి దోశ పిండి వేయాలన్నా, గారెల పిండి వేయాలన్నా, ఇడ్లీ పిండి వేయాలన్నా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటాం కాబట్టి ఆ కొంచెం పిండి అయితే ఎంత చిన్న వెట్ గ్రైండర్, ఒక 1 లీటర్ వెట్ గ్రైండర్లో అయినా కానీ మనం రుబ్బలేము, ఎందుకంటే అంత తక్కువ పిండిని అది ఎఫిషియెంట్గా రుబ్బదు. సో దానికి సఫిషియెంట్గా ఉండే అంత పప్పు నానబెట్టి వేసిన తర్వాత మనము ఎక్కువ రోజులు స్టాక్ పెట్టేసుకోవాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో. ఎంత ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టినా, ఎస్పెషల్లీ ఇడ్లీ పిండి అయితే, ఇడ్లీ బ్యాటర్ అయితే ఒక మ్యాక్సిమం 3 days, 3rd డేనే టేస్ట్ మారిపోతుంది. 4th డే అయితే ఇంకా ఇడ్లీలు మనకి రబ్బర్ లాగా వస్తాయి కదా. సో నేనైతే ఒక 2.5 years నుండి డిఫరెంట్ ట్రయల్స్ అయితే వేస్తూనే వచ్చాను నేను. ఫైనల్లీ నాకు స్టేబుల్ అయింది ఎప్పుడంటే ఒక 10 to 11 months నుండి నాకు స్టేబుల్ అయింది. 10 to 11 months నుండి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒకటే రొటీన్ నేను ఫాలో అవుతూ అదే ప్రాసెస్లో నేను ఇడ్లీ, దోశ, గారెలు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇవన్నీ నేను ఎట్లా చేస్తాను అనేవి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. ఇవన్నీ కూడా నేను కిచెన్లో ఇవి చేస్తూ కూడా చెప్పొచ్చు, కానీ మినపప్పు ఎట్లా ఉంటుందో, ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో, బియ్యం ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కాబట్టి వాటిని ఎంతసేపు అని చూపిస్తాము, దానికన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా టిప్స్ అయితే షేర్ చేసినట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో నేను ఫాలో అయ్యే ఇడ్లీ, దోశ, గారె పిండి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని మ్యాండేటరీ టిప్స్ అయితే ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి అనమాట. చాలా చిన్నవి అలవాటుగా చేసేసుకున్నాము అని అంటే ఎక్కువ పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇడ్లీ పిండి గురించి అయితే చెప్తాను. చాలామందికి ఇబ్బంది ఫేస్ చేసేదన్నమాట ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవడము అని అంటే మిక్సీలో చేసుకుంటే కనుక గట్టిగా వచ్చేస్తాయి రాళ్ళలాగా. ఒక్కొక్కసారి బాగానే వస్తాయి, ఒక్కొక్కసారి అయితే గట్టిగా వచ్చేస్తాయి. సో ఒక్క ప్రాసెస్ అనేది మనము మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాము వెట్ గ్రైండర్ లేకుండా మిక్సీలో వేసుకోవడానికి. సో టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ఫాలో అయితే కనుక ఆ రొటీన్ అనేది అలవాటు అయిపోతుంది, మనకి వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. స్టేబుల్ అయ్యే వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఇడ్లీ పిండికి ఏంటంటే నేనైతే ఏం చేస్తానంటే ఆఫ్టర్నూన్ 12 o'clock, 11:30 to 12 or 12 to 12:30 మధ్యలో, 12 o'clock, అరౌండ్ 12 o'clock నేను ఇడ్లీకి 1 కప్పు మినపప్పు నానబెడతా. అది పొట్టుపప్పు అవ్వచ్చు, గుండు పప్పు అవ్వచ్చు, పొట్టు తీసేసిన పప్పు అయినా అవ్వచ్చు అనమాట. ఎక్కువగా నేను మోస్ట్లీ మేము 99% యూజ్ చేసేది టాటాది గుండు పప్పు ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తాము. 1 కప్పు మినపప్పు నానబెట్టేస్తాను. అండ్ దాంతో పాటుగా 4 కప్పులు రవ్వ. ఇది రైస్ ఇడ్లీ కోసం కాదు, రవ్వ ఇడ్లీ కోసం అనమాట. మనం తెలుగు వాళ్ళంతా కూడా వాళ్ళము రవ్వ ఇడ్లీయే చేసుకుంటాం కదా, రైస్ ఇడ్లీ చేసుకోము కాబట్టి. సో రవ్వ 4 కప్పులు రవ్వ, 1 కప్పు మినపప్పు, 4 కప్పులు రవ్వ. ఇవి 2 కూడా ఒకేసారిగా కడిగేసి విడివిడిగా నానబెట్టుకోవాలి. యూజువల్గా ఏంటంటే మనము గ్రైండర్లో వేసేటప్పుడు, వెట్ గ్రైండర్ వేసేటప్పుడు పప్పు రుబ్బేటప్పుడుకి 1 గంట ముందు రవ్వ కడిగి నానబెట్టేస్తాం కదా, కానీ మనం మిక్సీ ప్రాసెస్ కాబట్టి పప్పుని, రవ్వని సేమ్ టైంలో పెట్టుకోవాలి, విడివిడిగా నానబెట్టుకొని పెట్టుకుంటాము. ఇంకా పప్పుతో పాటుగా 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, 1 టీ స్పూన్ మెంతులు నానబెట్టేసుకోవాలి. ఈ పప్పు రవ్వతో పాటుగానే 1 టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టి పెట్టుకోవాలి.
సో ఇవి వచ్చేసి 6 to 8 అవర్స్ అనమాట. 8 అవర్స్ నానాయంటే చాలా బాగా వస్తాయి అండ్ బాగా ఫర్మెంట్ అవుతాయి అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ మనకి హెల్త్కి కూడా మంచిది. సో 8 అవర్స్ 12 o'clock నానబెట్టేసిన తర్వాత నేను నైట్ 8 o'clockకి రుబ్బుతాను నేను. సో 8 o'clock రుబ్బుతాను కదా, 7 to 7:30 మధ్యలో ఏంటంటే ఒక పావు కప్పు అటుకులు నానబెట్టేస్తా. ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా మినపప్పు, పావు కప్పు అటుకులు. ఇందులో మనం ఏం వేసాము, ఇడ్లీ కోసము 1 కప్పు మినపప్పు, 4 కప్పులు రవ్వ అండ్ 1 టీ స్పూన్ మెంతులు 12 o'clockకి నానబెడితే నైట్ 8 o'clock వరకు నానుతుంది అనమాట. అండ్ ఒక అరగంట ముందు అటుకులు కడిగేసి, ఒక పావు కప్పు అటుకులు కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు మిక్సీ జార్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, అన్నిటికన్నా చిన్నది ఉంటుంది కదా మనకి చట్నీ వేసుకునే జారు, అందులో అయితే బాగా వస్తుంది. ఎందుకంటే పెద్ద జార్లో అయితే పప్పు మనకి ఇట్లా పైకి అంతా స్ప్రెడ్ అయిపోయి నీళ్లు పోయాల్సి వస్తుంది, మనకి లాస్ట్కి మనకి ఆ బ్యాటర్ అనేది కరెక్ట్గా రాదు. సో చిన్న జార్ అనమాట. చట్నీ చేసుకునే జార్లో అయితే నీళ్లు తక్కువ పోసినా కూడా చక్కగా నలుగుతుంది పప్పు. సో అందులో మనము ఈ మెంతులు అండ్ మినపప్పు నానబెట్టుకున్నది వేసేసుకుంటాము. అండ్ అటుకుల్ని బాగా స్క్వీజ్ చేసేసి నీళ్ళు అనేది లేకుండా స్క్వీజ్ చేస్తాం. అయినా కూడా కొంత వాటర్ అనేది పప్పులో వదులుతుంది అనమాట అటుకులు. సో గట్టిగా స్క్వీజ్ చేసేసి వేసేసుకుంటాము మిక్సీ. ముందుగా అయితే ఒక 2-3 పల్సులు ఇచ్చుకున్నాం అనుకోండి, పప్పు అయితే బ్రేక్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడము. కూల్ వాటర్ యాడ్ చేస్తే ఇంకా మంచిదండి. మనకి వెదర్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసామనుకోండి ఎక్కువ పులిసిపోకుండా ఉంటుంది. సో మనకి వింటర్లో అనుకోండి అంత ఎక్కువ పులవదు కాబట్టి మనము రూమ్ టెంపరేచర్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కూల్ వాటర్ ఎప్పుడన్నానే కానీ రూమ్ టెంపరేచర్ వాటరే వేసేస్తూ ఉంటాను. దానికి రీజన్ కూడా చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు అనేది. మిక్సీని బట్టి ఉంటుంది అనమాట అది. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, చాలా చూసుకొని కొంచెం, ఎందుకంటే అటుకుల్లో నుండి కూడా వాటర్ అనేది వదులుతుంది మనకి పప్పులో. వేసేసుకొని రుబ్బుకుంటాము. మరీ గారెల పిండి అంత గట్టిగా కాకుండా, మరీ వాటర్గా కాకుండా, మామూలుగా దోశ పిండి కన్సిస్టెన్సీ మనకి తెలుసు కదా, మనం గ్రైండర్లో వేసుకున్నప్పుడు ఎట్లా వస్తుందో అట్లా అన్నమాట. మనకి గట్టిగా అయితే వద్దు, అలా అని బాగా వాటర్గా కూడా వద్దు. వాటర్ కొంచెం వేసేసుకొని అంత నలుగుతుంది కదా, ఎట్లా సిల్క్ లాగా వచ్చేస్తుంది మనకి. ఇడ్లీ కోసం రుబ్బాము అని అంటే పైన మూతకు కూడా అంటుకోదు, అట్లా నలిగిపోతుంది కదా. అప్పుడు తీసేసి మనము ఒక గిన్నెలో వేసేసుకున్నాము. అండ్ రవ్వని కడిగేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా నీళ్లు లేకుండా బాగా పిండేసి వేసేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇందులో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటే ఫర్మెంట్ అవ్వదు, అండ్ అవ్వకపోగా మనకి ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని మనము వాటర్ పిండేసి రవ్వలోంచి పప్పులో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము గరెటతో కలపడం కాకుండా చేత్తో కలపాలి. పప్పు రుబ్బేసి పెట్టుకున్నాం కదా మనము, అండ్ రవ్వ వేసుకున్నాము, చేత్తో కలపాలి. 5 to 6 minutes చేత్తో కలుపుతూనే ఉండాలన్నమాట. అంత నాన్ స్టాప్గా కలిపితే మనకి రిస్ట్ పెయిన్ వస్తుందేమో అనుకోవద్దు. కలుపుతూనే ఉండాలి అని అంటే మన చెయ్యి పిండిలో ఉండాలి. 5-6 నిమిషాలన్నా మన చెయ్యి పిండిలో ఉండాలి. ఎందుకనంటే మన హ్యాండ్కి ఈ పిండిని ఫర్మెంట్ చేసే గుణం ఉంటుంది. సో దానికోసం మనము చేత్తో కలుపుతూనే ఉంటామన్నమాట. సో కలిపేసి 5-6 నిమిషాలు, 6 నిమిషాలు అనుకుందాం మ్యాక్సిమమ్. 6 minutes కలిపేసిన తర్వాత మూత పెట్టేసి బయటనే, ఫ్రిడ్జ్లో అంతా పెట్టొద్దు, బయట పెట్టేసుకుంటే నెక్స్ట్ మార్నింగ్కి, సాల్ట్ ఏం వేయలేదు మనం ఇక్కడ, నెక్స్ట్ మార్నింగ్కి బాగా పొంగుతుంది, బాగా ఫర్మెంట్ అవుతుంది. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఫర్మెంట్ అవ్వదు, అలానే గట్టిగా కూడా వద్దు, కొంచెం మామూలుగా అనమాట, నీళ్ళు ఎక్కువ లేకుండా. దోశ పిండికి వేసినంత నీళ్లు వేయకుండా అట్లా కొంచెం అలా అని గారెల పిండికి చేసినంత గట్టిగా కాకుండా మీడియంలో చేసేసి పెట్టేసుకుంటాము. మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మనకి కొంచెము ఎల్లో షేడ్, కొంచెం బ్రౌన్ షేడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మెంతులు వేసాము కాబట్టి. మెంతులు కూడా ఫర్మెంటేషన్ కోసమే వేసుకుంటాము, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది మెంతులు వేయడం. ఎక్కువ వేస్తే చేదైపోతుంది. ఒక కప్ తీసుకుంటాం కదా పప్పు, దానికి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, అందుకని ఎక్కువ అవసరం లేదు, చేదు వచ్చేస్తుంది. సో ఇంకా మనం కలిపేసుకొని మొత్తము అందులో ఫర్మెంట్ అయినప్పుడు గ్యాస్ వచ్చేస్తుంది కదా, అదంతా పోయి మళ్ళీ నార్మల్ లెవెల్కి ఇడ్లీ పిండి అంతా వచ్చేదాకా కలిపేసుకొని
కొంత మనం స్టాక్ చేసుకోవాలి సాయంత్రానికో రేపు పొద్దునకో అనుకున్నాం అనుకోండి, ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంత సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేసుకుంటాము. రిమైనింగ్ దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మనము ఇడ్లీ వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయి, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మేబీ మనకి కన్సిస్టెన్సీ తెలియలేదో అనుకున్నప్పుడు మనకి 1-2 సార్లు ఏమన్నా గట్టిగా వస్తే రావచ్చు. రుబ్బేటప్పుడు నీళ్ళు యాడ్ చేయడంలోనే ఉంటుంది అనమాట టెక్నిక్. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి గట్టి చట్నీ ఉంటుంది కదా, మనకి పల్లి చట్నీ చేసినప్పుడు గట్టి చట్నీ అంటాం, అంత కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. సో చక్కగా వస్తాయి ఇడ్లీ. అండ్ సాయంత్రానికి రేపు పొద్దున్న కూడా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఈ రోజు సాయంత్రం రుబ్బామనుకోండి, రేపు పొద్దున్న ఇడ్లీ వేసుకుంటాము, ఆ నెక్స్ట్ డే కూడా ఇడ్లీ వేసుకోవడానికి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోకూడదు, బాగుండదు. మామూలుగా మనం గ్రైండర్లో రుబ్బుకున్నా రోట్లో రుబ్బుకున్నా కూడా 3వ రోజు 4వ రోజుకి ఇడ్లీ పిండి బాగుండదు కదా. సో ఇది. అండ్ ఇడ్లీ చేసే దానికోసము ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటమ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చూద్దాము అని చెప్పేసి అటుకులు తీసేసి ఈ 3 మెంతులు రవ్వ పప్పు వేసి కూడా చూసా, రాలేదు. మెంతులు తీసేసి అటుకులు పప్పు ఇంకా రవ్వ వేసి చూసా, రాలేదు. ఈ 4 ఉంటేనే మిక్సీలో మనకి ఇడ్లీ చక్కగా వస్తుంది. అండ్ చేత్తో 5-6 నిమిషాలు మనం కలపాల్సిందే. అండ్ 8 hours నానాల్సిందే. సో టైమింగ్స్ అనేది రేపు పొద్దున్న టిఫిన్కి ఇవాళ మధ్యాహ్నం నానబెట్టుకొని రాత్రికి రుబ్బుకొని నైట్ అంతా బయట ఉంచేసి రేపు పొద్దున్న టిఫిన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. నానబెట్టుకోవడం ఎంత 1 నిమిషం పని, సాయంత్రం మిక్సీ వేయడం ఎంత 1 నిమిషం, ఒకే 1 నిమిషం అనమాట. ఇదంతా మిక్సీ వేసేసుకోవడానికి కలుపుకోవడం పెట్టుకోవడం చాలా, అసలు ఏదో మనము టిఫిన్లకి పప్పులు రుబ్బాలి అని పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతాం కదా, ఏం లేదు. చాలా చట్నీ చేసిన దానికన్నా ఈజీగా అయిపోతుంది మనకి ఇడ్లీ పిండి రుబ్బుకోవడం అనేది. నెక్స్ట్ గారెల పిండి గురించి చెప్తాను. దోశలు అంటే నేను డిఫరెంట్ ఫార్మాట్స్ చేస్తూ ఉంటాను, అందుకే అది లాస్ట్ చెప్తాను. ఇప్పుడు గారెల పిండి అయితే క్విక్గా అయిపోతుంది. గారెల పిండి కూడా మధ్యాహ్నం 12-1 టైంలోనే నానబెట్టుకుంటాను. అది కూడా నేను 6 to 8 hours నాననిస్తాను అనమాట. ఓన్లీ పిండి మాత్రమే. దీంట్లో కూడా మనం కావాలంటే మెంతులు వేసుకోవచ్చు, మంచిగా హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను వేస్తూ ఉంటాను. మెంతులు కూడా వేస్తూ ఉంటాను. 1 కప్పు గారె పిండికి 1 టీ స్పూన్ మెంతులు అయితే వేసేసుకొని రెండింటిని కలిపి నానబెట్టుకుంటాను. నైట్ 8 o'clock ఆ టైంలో నేను మిక్సీ వేసేసుకుంటా. అండ్ గారెల్లో మనం అల్లం వేసుకుంటాము, పచ్చిమిర్చి వేసుకుంటాము, అవన్నీ కూడా ఇప్పుడు వేయను అనమాట. నెక్స్ట్ మార్నింగ్ గారెలు వేసే ముందే నేను కలుపుకుంటాను వాటిని సపరేట్గా రుబ్బేసి. నైట్ 8 o'clockకి గారెల పిండి రుబ్బేసుకుంటాను మిక్సీలోనే. అలాగే కూల్ వాటర్, అవసరమైనప్పుడు కూల్ వాటర్ లేదంటే రూమ్ టెంపరేచర్ వాటర్తో అయినా నాకైతే బాగానే వర్కౌట్ అవుతుంది. నేను మామూలు వాటర్ కొంచెం యాడ్ చేసుకుని రుబ్బేసుకుంటాను. అండ్ రుబ్బేసిన తర్వాత ఉప్పు కూడా ఏమి వేయకుండా దాన్ని వెంటనే ఒక 5 నిమిషాలు అట్లా బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. గారెల పిండికి ఏంటంటే పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వాడుతున్నాము అని అనుకోండి, చాలా బాగా వస్తున్నాయి. మిక్సీలో రుబ్బినప్పుడు గురించి మాత్రమే చెప్తున్నాయి టెక్నిక్. ప్రతి వెట్ గ్రైండరు రోట్లో రుబ్బుకున్న దానికి కోసం చెప్పట్లేదు. అవి ఎట్లా వేసినా కూడా బాగా వస్తాయి. మిక్సీలో రుబ్బినప్పుడు ఏంటంటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బాగా వస్తున్నాయి. నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ తీసి చల్లదనం పోయిన తర్వాతే మనం గారెలు వేయాలి. చల్లగా ఉన్న పిండిని వేసామనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి. సో చల్లదనం పోవాలన్నమాట. సో ఎర్లీగా తీసి బయట పెట్టేసుకొని మనం తర్వాత గారెలు వేసుకోవచ్చు. అండ్ గారెలు వేసే ముందు మనం ఇంకా దానిలో ఏమైనా యాడ్ చేయాలనుకుంటాం కదా, కొంతమంది ఆనియన్స్ యాడ్ చేసుకుంటారు. సో అవన్నీ కూడా విడిగా ఒకసారి ఒక పల్స్ మిక్సీలో ఇచ్చుకొని పిండిలో కలుపుకొని చేసుకోవచ్చు, అది ఓకే. లేదు ప్లెయిన్ గారెలే వేసుకోవాలి అన్నప్పుడు సాల్ట్ ఒకటి కలిపేసి గారెలు వేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి ఇట్లా ఫ్రిడ్జ్లో పెడితే. మనం ఎప్పుడైనా పండుగలు అప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలి అని అనుకున్నప్పుడు ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లా చెయ్యం కదా, మనకి అది సర్దిది అయిపోతుంది కాబట్టి, పాతది అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటాము. సో ఏంటంటే నేను అలాంటప్పుడు ఏం చేస్తాను, ఎర్లీ మార్నింగే ఎప్పుడు లేచి ఎంత వెంటనే ఎప్పుడు పని స్టార్ట్ చేస్తామో అప్పుడు రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా చాలు, చాలా బాగా వస్తాయి ఈ గారెలు మాత్రము. సో అట్లా చేసుకుంటాను. లేదు ఇంట్లో వాళ్ళ కోసం మనం మామూలుగా టిఫిన్ కోసం చేసుకుంటున్నాము అన్నప్పుడు ముందు రోజు నైటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది. అండ్ నిలువ కూడా ఉంటుంది అనమాట. గారెపిండి చాలా బాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం ఒకటే టెక్నిక్ గారెపిండికి. ఇడ్లీ పిండికి అయితే కొంచెం ప్రాసెస్ ఉంది కదా, గారెకి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టడం ఒకటే టెక్నిక్. అండ్ కమింగ్ టు దోశలకు వచ్చేసి నేను బియ్యం వేయకుండా నేను బియ్యం పిండి పట్టించుకొని పెట్టుకుంటాం అనమాట. అది అయిపోయింది ఇంకా అన్నప్పుడు కొంచెం ఎమర్జెన్సీ అన్నప్పుడు 24 మంత్ర అది ఉంటుంది. కాకపోతే అది 1 kg వచ్చి 111 రూపీస్ బియ్యం పిండి.
అది ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ బియ్యం పిండి అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది ఎందుకు అని అంటే మనకి మినపప్పు ఒక్కటే నానబెట్టుకోవచ్చు. మధ్యాహ్నం మినపప్పు ఒక్కటే నానబెట్టేసుకొని రుబ్బేసుకొని అసలు ఫర్మెంట్ అవ్వడం ఇదంతా ఏం ఉండదు, డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట నైట్కి. అప్పుడు కూడా మంచి దోశలు వచ్చేస్తాయి నెక్స్ట్ మార్నింగ్కి. ఎట్లా ఒక కప్పు మనకి మినపప్పు మధ్యాహ్నం నానబెట్టుకుంటే సాయంత్రం మిక్సీలో రుబ్బేసుకున్నాము అని అనుకోండి, 1.5 కప్పు బియ్యం పిండి వేసుకుంటాను. 2 వేసుకోవచ్చు మరీ క్రిస్ప్గా రావాలి అని అనుకుంటే. లేదు కొంచెం మెత్తగా కూడా ఉండాలి అనుకుంటే 1.5 కప్పు బియ్యం పిండి యాడ్ చేసేసుకుంటాను నేను. అది మనము తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, దోశలు వేసే ముందైనా. లేదు పిండి రుబ్బేటప్పుడే మిక్సీలోనే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసేసి రుబ్బేసుకోవచ్చు. మనకి పిండి వేడెక్కింది అని అంటే దోశలు బాగా రావు, అసలు అప్పడల్లాగా వస్తాయి. పిండి ఎప్పుడు వేడెక్కుతుంది, మనము బియ్యం రుబ్బామనుకోండి, బియ్యం అయితే ఎంత నాన్నా కానీ మిక్సీలో ఎక్కువ టైం రుబ్బాల్సి వచ్చింది, అప్పుడు వేడెక్కి బాగా రాదు. ఓన్లీ మినపప్పు అనుకోండి, ఎంతసేపు ఒక 6 నిమిషంలో మనకి పిండి తయారైపోతుంది. సో మనం పిండి ఏమీ వేడెక్కదు, సో మంచిగా వస్తాయి అన్నమాట దోశలు. ఈ బియ్యం పిండి అయితే మెయింటైన్ చేశారనుకోండి, ఇంకా మనం వెట్ గ్రైండర్లో వేసి రుబ్బకుండా మిక్సీలోనే క్షణాల్లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ పిండి అయితే చాలా బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్నింగే సాల్ట్ కలుపుకుంటాం, అంటే దోశ వేసే ముందే సాల్ట్ కలిపేసి చేసేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు నాకు బాగా వచ్చేస్తుంది. కానీ మినపప్పు దోశలు కొంచెం తగ్గించాను నేను. ఎక్కువ పెసర దోశలే చేసుకుంటూ ఉంటాం. పెసరట్లకైతే ఎట్లా అంటే నైట్ పడుకునే ముందు పెసలు నానబెట్టేస్తాను, గ్రీన్వి హోల్, ఏవి ఎల్లో కలర్ కాకుండా ఫుల్ గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా, స్ప్లిట్ అయినా అవ్వచ్చు, హోల్ డైరెక్ట్ పెసలు అయినా అవ్వచ్చు. వాటిని నానబెట్టేసుకొని మార్నింగే రుబ్బేస్తాను అనమాట. రుబ్బేసి అందులో ఎంత ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొద్దిగింత, ఒక కప్పు పెసలకి కొంచెం ఇంత పిండి అనుకుందాం, అంతే సరిపోతుంది. చక్కగా వచ్చేస్తాయి దోశలు నాకు. అందులో నేను అల్లము జీలకర్ర ఇట్లా కూడా ఏమీ యాడ్ చేయను, ఫ్లేవర్ మారిపోతుందని. ఈ పెసరట్లు అనేవి డైరెక్ట్గా తీసుకోవాలని, చాలా చాలా హెల్తీ అనమాట. అండ్ ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఉంటుంది మనకి, అలాగే ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా మినపట్ల కన్నా పెసరట్లే ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది మనకి. న్యూట్రిషన్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటాం మనము, చాలా మంచిది మార్నింగే పెసరట్లు తీసుకోవడము అని అంటే. సో దానికి ఓవర్ నైట్ గ్రీన్ పెసలు నానబెట్టేసి మార్నింగ్ కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసి నేను రుబ్బేస్తానమాట. సేమ్ థింగ్ ఇక్కడ కూడా బియ్యం నానబెట్టుకున్నాం అనుకోండి, బియ్యం వేడెక్కేస్తుంది మిక్సీలో రుబ్బితే, మనకి దోశ బాగుండదు. ఇక్కడంతా మిక్సీలో దోశలు వేయాలి అని అంటే పిండి మెయింటైన్ చేసుకోవడం, పౌడర్ పిండి అనమాట, వరిపిండి పెట్టుకోవడం అనేది మనకి బెస్ట్ ఆప్షన్. సో ఇట్లా పెసరట్లు. అండ్ గోధుమ దోశలు వేస్తా. గోధుమ దోశలు ఏంటి అని అంటే 1/2 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు బియ్యం పిండి 2 కలిపేసి సాల్ట్ వేసి కలిపేసి దోశలు వేసేస్తాను, చాలా క్రిస్ప్గా వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను మినపట్లు, పెసరట్లు, గోధుమ దోశలు చెప్పా. ఈ మూడిటికి కూడా నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఫ్లోర్ మనము రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు కొన్ని డేస్. ఒక బియ్యం పిండి స్కిప్ చేసేసి అందులో అవాయిడ్ చేసేసి రాగి పిండి కలుపుకొని చేసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి హెల్దీ ఆప్షను. మనకి రెగ్యులర్ డైట్లో రాగిని కూడా యాడ్ చేసుకుంటే బోన్స్ అండ్ జాయింట్స్కి చాలా మంచిది కదా. సో రాగి పిండి కూడా యాడ్ చేస్తూ ఉంటాను నేను. సో రెగ్యులర్గా ఇట్లాంటి టిఫిన్సే ఉంటాయన్నమాట. గారెలు అయితే కొంచెం రేర్గా చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఈ దోశలు, మినపట్లు, పెసరట్లు, గోధుమట్లు, అలాగే ఒక్కొక్కసారి బియ్యం పిండితో ఒక్కొక్కసారి రాగి పిండితో చేస్తూ మధ్యలో ఇడ్లీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా వేరే టిఫిన్స్ వచ్చేసి పొంగల్ చేస్తుంటాను. పొంగల్ అంటే అది అందరికీ తెలిసిందే కదా, సగం బియ్యము సగము పెసర్లు, ఎల్లో కలర్ పెసరపప్పు వేసేసి ఉడికించేసి తాలింపులో మనము మిరియాలు, జీలకర్ర, అల్లము ఇవన్నీ యాడ్ చేసుకొని నెయ్యితో తాలింపు వేసుకుంటాము. సో అది ఒక ప్రాసెస్, అది చేసుకుంటూ ఉంటాము. మధ్యలో అది యాడ్ చేసుకుంటూ ఉంటా. కానీ నేను అవాయిడ్ చేసింది ఏంటంటే ఉప్మాలండి, అన్ని రకాల ఉప్మాలు, ఈవెన్ గోధుమ రవ్వ ఉప్మా కూడా. అందులో ఎందుకంటే షుగర్ వేసుకుని తినాల్సి వస్తుంది. అండ్ సేమియా ఉప్మా అని ఉప్మాలు అయితే నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసాము ఇంట్లో. ఎందుకంటే అవన్నీ కూడా
ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇచ్చేవే, మైదా ఆర్ వీట్ అంతే కదా. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ కాదు. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఎప్పుడు కూడా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం అనేది హెల్త్కి మంచిది, గట్కి మంచిది అని చెప్పేసి ఓన్లీ వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటాము. అండ్ ఉప్మాలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసాము. ఒకప్పుడైతే కొంచెం ఎప్పుడైనా పిండి రుబ్బి రెడీగా లేదు అన్నప్పుడు ఉప్మాలు చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసాను. ఎందుకంటే ఈ ఉప్మాల్లో కూడా చట్నీ చేసి పెట్టినా కూడా అంత పంచదార వేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇది. అండ్ పూరి అయితే మా ఇంట్లో మేము ఎప్పుడు చేయం, మేము అసలు పూరీలు. చపాతీలు ఎప్పుడైనా రేర్గా చేసుకుంటూ ఉంటాము. అండ్ గోధుమ పిండిని నేను గోధుమల్ని దోశల్లో పెట్టేసుకున్నాను కాబట్టి గోధుమలు నుండి వచ్చే న్యూట్రియంట్స్ మిస్ అవుతున్నాము అనేది ఏమీ లేదు. సో చపాతీలు ఇవి అంతగా చేయాలని లేదు. ఎప్పుడైనా ఒకేషనల్గా ఎప్పుడైనా పన్నీర్ గ్రేవీ అవి చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు చపాతీ కానీ పరోటా కూడా చేస్తుంటాను నేను. చపాతీ ఆర్ పరోటా చేస్తూ ఉంటాను, కానీ పూరి అయితే అస్సలు చేయము, అది జంక్ కింద కన్సిడర్ చేస్తాము. సో రెగ్యులర్గా మాకు ఉండే టిఫిన్స్ ఇవే: ఇడ్లీ, ఈ 3-4 రకాల దోశలు, పొంగలు, ఇవి మాత్రమే టిఫిన్ కింద చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మిక్సీలో చాలా చక్కగా చేసుకోవచ్చు. విడివిడిగా దేనికి దానికి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇచ్చేస్తాను, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిక్సీ గురించి ఒకటి చెప్తాను అన్నా కదా, బాష్ మిక్సీ అన్నమాట మేము తీసుకున్నది. ఇంతకుముందు వేరేది ప్రీతి జోడియాక్ తీసుకున్నాను, దాన్ని డిగ్రేడ్ చేయట్లేదు, కానీ నాకు ఈ పిండిలు అయితే సరిగ్గా రాలేదు నాకు. ఎందుకంటే అది వాటేజ్ తక్కువ, ఎక్కువసేపు రన్ అవ్వాల్సి వస్తుంది మిక్సీ. ఇది బాష్లో కూడా మనకి 500 వాట్స్, 750 వాట్స్, 800 వాట్స్, 1000 వాట్స్ ఇట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను హై పవర్ది 1000 వాట్స్ తీసుకున్నాను. ఒక్క 2-3 పల్సెస్లోనే నలిగిపోతుంది అనమాట, అంత ఫాస్ట్ ఉంటుంది. అంత స్పీడ్గా మనకి పిండి నలిగింది అని అంటే ఎక్కువసేపు మనకి మిక్సీ తిరగక్కర్లా. ఎక్కువసేపు మిక్సీ తిరగలేదు అని అంటే పిండి వేడెక్కదు. పిండి వేడెక్కలేదు అని అంటే చక్కగా ఫెర్మెంట్ అవుతుంది, మనకి దోశలు, ఇడ్లీలు, గారెలు చక్కగా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. సో బాష్ది 100 వాట్స్ది తీసుకున్నాను. అందులో 3 జార్స్ది నేను తీసుకున్నది. 4 జార్స్ది కూడా ఉన్నాయి. 4th జార్ వచ్చేసి జ్యూసర్ జార్. సో జ్యూసర్తో పని లేదు, మనం జ్యూసెస్ ఏమి చేసుకోము. సపోజ్ ఎప్పుడన్నా వాటర్ మిలాన్, కస్టర్డ్ యాపిల్, మస్క్ మిలాన్ ఇలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జార్తోనే సరిపోతుంది. ఎప్పుడన్నా ఏడాదికి 2 సార్లు చేసే జ్యూస్ కోసం ఒక జార్ తీసుకొని ఎందుకు నేను అక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి 3 జార్స్దే చాలు అని అన్నాను. ఒకటేమో టవర్ జార్ ఉంటుంది, ఒకటి మీడియంది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది అనమాట. ఆ చిన్నదే ఎప్పుడు యూజ్ చేసేది. ఆ టవర్ జారు, ఆ మీడియం జారు చాలా తక్కువ సార్లు యూజ్ చేశాను నేను. ఒకసారి ఎప్పుడో రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు, కొంచెం ఎక్కువ పిండి రుబ్బాల్సి వచ్చినప్పుడు మీడియం జార్లో నేను యూజ్ చేశాను 1-2 సార్లు, అంతేగాని ఆ చిన్న జార్తోనే ఎక్కువ పని రెగ్యులర్గా యూజ్ చేసేది. చట్నీలకు కానివ్వండి, ఇంకా ఇట్లా పిండిలు కానీ. సో అది ఏంటంటే 1000 వాట్స్ వలన చాలా క్విక్గా పిండిని వేడి చేయకుండానే మెత్తగా చక్కగా నలిగిపోతుంది అనమాట. సో నాకు అది కన్వీనియంట్గా ఉంది. అండ్ నేను చెప్పాను కదా, మిక్సీని బట్టి ఉంటుంది, కూల్ వాటర్ పోయాలా, రూమ్ టెంపరేచరా అని చెప్పేసి అనేసి. క్విక్గా అయిపోతుంది కాబట్టి, ఎలాగూ వేడెక్కట్లేదు కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటరే నాకు సరిపోతుంది. తక్కువ వాటేజ్ది పిండి వేడెక్కేస్తుంది అన్నప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ పోసుకోవడం అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న సీజన్లో పిండి ఎక్కువ పులిసిపోకుండా ఉండాలి అని అంటే ఫ్రిడ్జ్ వాటర్ పోసుకుంటే చక్కగా వచ్చేస్తుంది మనకి. సో ఇదండి దోశలు, ఇడ్లీలు, గారెలు నేను మిక్సీతో చేసుకునే విధానము. సో నాకైతే చాలా కన్వీనియంట్గా ఉంది, ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తుందేమో అని చెప్పి చేశాను. ఎందుకంటే గ్రాసరీస్ రిలేటెడ్, అండ్ దానికి ముందు నేను హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్ గురించి వీడియో చేసినప్పుడు నేను అన్నాను నేను అన్నీ కూడా మిక్సీలోనే చేస్తున్నానని. సో తర్వాత సెవరల్ కమెంట్స్ వచ్చాయి, ఎట్లా చేస్తారు చెప్పమని చెప్పేసి. సో నేను ఇది కిచెన్లో చేసి చూపిస్తూ ఉండేటప్పుడు ఏంటంటే అది ఒక వీడియో, ఎట్లా ఒక రెసిపీ వీడియోలాగా అవుతుంది, కానీ ఈ టిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఇలా కూర్చొని చెప్తేనే క్లియర్గా ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకంటే మనందరికీ రవ్వ ఎలా ఉంటుందో తెలుసు, పెసర్లు ఎలా ఉంటాయో తెలుసు, మినువులు ఎలా ఉంటాయో తెలుసు, రాగులు ఎలా ఉంటాయో తెలుసు. సో వాటిని నేను ఇదిగోండి ఇది 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 అని చూపించడం కన్నా చెప్తే బాగా కన్వే అవుతుందేమో అని నాకు అనిపించింది. అండ్ దట్టు మీరు ఇప్పుడు ఈ వీడియో ఒక 20 minutes 22 minutes వస్తుంది. అది ఇంతసేపు కూర్చొని ఫోన్నే చూడకుండా
వింటూ కూడా వేరే పని చేసుకోవచ్చు. నా మొహమే చూస్తూ కూర్చోవాలనేది ఏం లేదు కదా, వీడియో వింటే కూడా సరిపోతుంది కదా, అట్లా అనమాట. మెజర్మెంట్స్ అన్నీ ముందే చెప్పాను కదా, అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, డీటెయిల్డ్గా ఇచ్చేస్తాను, అవి చూసుకొని చేసుకోవచ్చు. 1-2-3 ట్రయల్స్ అయితే చేయండి. మీకు గారెలు ఇడ్లీ అయితే 1-2 ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అర్థమయ్యి మీకు ట్రాక్లోకి వచ్చేసి స్టేబుల్ అయిపోతారనమాట. ఇడ్లీ పిండి గారె పిండి కాకుండా మనకి దోశలు అని అనుకోండి, అస్సలు ఏం లేదు, సింగిల్ ట్రైలోనే చక్కగా వచ్చేస్తాయి దోశలు. అండ్ పిండి కనుక రెడీగా పెట్టుకున్నారు అని అనుకోండి, ఎక్కువ శ్రమ ఉండదు. సో ప్లాన్ చేసుకొని ఈ మంత్కి ఎన్నిసార్లు దోశలు వేసుకుంటాము ఎట్లా అని చెప్పేసి బియ్యం పిండి అయితే పెట్టేసుకున్నారు అంటే చాలా మంచి టేస్టీ క్రిస్పీ దోశలు వచ్చేస్తుంటాయి. మనకి పెసరట్లకి అలాగే గోధుమ దోశలకి అయితే మనకి ఎక్కువ బియ్యం పిండి ఖర్చు అవ్వదు. మనకు ఓన్లీ మినపట్లకు మాత్రమే ఎక్కువ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట, రైస్ ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తాము. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి వీటిల్లో అని అంటే కమెంట్స్లో అడగండి, నేను అన్ని కమెంట్స్ చూసి అందరికీ రిప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ మాట్లాడుకుందాము. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మనకి అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకుందాము. మన సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి ఈ సింపుల్ జర్నీలో జాయిన్ అయిపోండి. బై బై.